హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎస్ఆర్జే మెక్ ఛానల్. ఇందులో మనకు కనిపిస్తున్నది హెచ్ఎఫ్ డీలక్స్ బైక్. ఈ బైక్ అయితే ఫుల్ ఇంజన్ అయితే చేస్తున్నాం. అలాగే ఇక్కడ ఒక ఎఫ్జెడ్ అయితే ఉంది, దీనికి హాఫ్ బోర్ అయితే చేస్తున్నాం. మీకు ఇంకొక బైక్ కూడా చూపిస్తాం, నంద్యాల బైక్. ఇదైతే దీనికి కూడా ఇంజన్ క్రాంక్ అయితే కట్ అయిపోయింది, దీనికి కూడా క్రాంక్ అయితే చేయాలి. ఇవాళ ఈ 3 బైక్లు అయితే మనమైతే కంప్లీట్ అయితే చేయాలి. అంతకంటే ముందు మనకి రెగ్యులర్గా మన గ్యారేజ్కి వచ్చే బైక్ అన్నది ఒకటైతే స్టార్ట్ కావడం లేదని చెప్పారు. ముందుగా ఆ బైక్ అయితే నేను చేసి రావడం అయితే జరుగుతుంది. అక్కడికి వెళ్తా, అంత లోపల ఈ ఛాంబర్లు అయితే ముందు రోజే అన్నీ అయితే క్లీన్ చేసి పెట్టుకున్నాం. మీరైతే గమనించండి. ఆ బైక్ స్టార్ట్ చేసి వచ్చి ఈ 2 ఇంజన్ వర్క్లో ఒకటి ఎఫ్జెడ్ బైక్ రేపు అయితే చేస్తాం. ఇవాళ కుదరకపోతే ఇవాళ 2 ఇంజన్లు అయితే ఫిట్ చేయాలి కంపల్సరీగా. అంత లోపల మనకి ఆ బైక్ అయితే మన అన్న కాల్ చేశాడో అక్కడికి వెళ్ళి మనం బైక్ అయితే స్టార్ట్ చేసి రావాలి. దానికి కావాల్సిన స్పేర్స్ మొత్తం అయితే తీసుకొని వెళ్ళడం అయితే జరుగుతుంది. మీటర్ అయితే ఆన్ కావడం లేదు అని మనకైతే కాల్ చేశారు. ఎందుకైనా మంచిదని ఒక స్పార్క్ ప్లగ్, ఒక నోస్ ప్లేరు, 16-17 రింగు, ఒక స్కూల్ లెవర్, ఒక 10 బిట్టు అన్ని తీసుకొని వెళ్ళడం అయితే జరుగుతుంది. మనం వెళ్తూ ఉంటే మన గ్యారేజ్లో వర్క్ చేసే రాకేష్ అనే పిల్లవాడి వాళ్ళ బంధువులది బాబయ్య అని చెప్పాడు, అంతగా గుర్తులేదు నాకు. వాళ్ళ బైక్ కూడా స్టార్ట్ కావడం లేదని చెప్పారు. ముందుగా అక్కడికి వెళ్ళి అటు నుంచే ఇదే దారిలోనే మనకి ఇంకొక బైక్ కూడా, మీకు 2 బైక్లు అయితే నేను ఆ ప్రాబ్లం ఏమిటి, ఎందుకు స్టార్ట్ కావడం లేదని అయితే చూపిస్తాను. వాటికి అమౌంట్ మనం ఎంత తీసుకున్నాము, నేను బయటికి వెళ్ళి వర్క్ చేయడానికి గల కారణం ఏమిటి, నా గ్యారేజ్లో ఫుల్ వర్క్ అయితే ఉన్నాయి. కానీ నాకు రెగ్యులర్గా వచ్చే మన గ్యారేజ్కి వచ్చే బైక్లు అయితే నేను ఎంత దూరమైనా ఈ మన జిల్లా కాకుండా పక్క జిల్లాలో ఇబ్బంది పడుతున్నా, నాకు రెగ్యులర్గా మన గ్యారేజ్కి వచ్చే బైక్లు అయితే నేనైతే కంపల్సరీగా అయితే వెళ్తా. వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారంటే నేనైతే కంపల్సరీగా నా పని మానేసుకొని అయితే నేనైతే వెళ్ళి చేసి రావడం అయితే జరుగుతుంది. ముందుగా దొరపిల్లలో మనం వెళ్ళి అక్కడ ఉన్న బైక్ ప్రాబ్లం ఏమిటి అనేది అయితే చూద్దాం. ఇక్కడ సందులో అయితే ఉంది, మన గ్యారేజ్లో వర్క్ చేసే పిల్లవాడు ఇల్లు కూడా అక్కడే, డైరెక్ట్ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే తీసుకొని వెళ్తున్నాడు. మనం అక్కడికైతే వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రాబ్లం ఏమిటి, మనం ఎలా సాల్వ్ చేస్తాం అనేది అయితే మీకు క్లారిటీగా అయితే చూపిస్తా. మీ బైకులు కూడా ఏవైనా కూడా డోన్కి చుట్టుపక్కల మనకి ఆగిపోయాయంటే మనకు కాల్ చేస్తే నేను ఫ్రీగా ఉంటే కంపల్సరీగా అయితే వస్తాను. మన గ్యారేజ్కి రెగ్యులర్గా వచ్చే వాళ్ళైతే మనకి ఆటోమేటిక్గా కాల్ చేసి నేను ఇలా పలానా చోట ఉన్నానైతే చెప్తాను. వర్క్ ఆపేసి కూడా వాళ్ళ కోసం అయితే నేను కంపల్సరీగా వెళ్తాను. ఎందుకంటే మన గ్యారేజ్ కాకుండా పక్క గ్యారేజ్కి అయితే వాళ్ళు వెళ్ళరు. నేనున్నానని వాళ్ళకి ఒక నమ్మకం అయితే ఉంటుంది. ఆ నమ్మకం అనేది నేను అలాగే కాపాడుకుంటూ రావాలి. కాబట్టి నేను మన గ్యారేజ్కి వచ్చే బైకులు అయితే నేను కంపల్సరీగా ఎంత దూరం అయితే వెళ్తాయి. ఇక్కడ హెచ్ఎఫ్ డీలక్స్ బైక్ ఇందులో అయితే మనకు కనిపిస్తున్నది. ఇదే స్టార్ట్ కావడం లేదని అయితే పిలిచారు. ముందుగా పెట్రోల్ వస్తుందా లేదా, ఏమైనా ఎయిర్ పట్టేసిందా అని అయితే చెక్ చేయడం అయితే జరుగుతుంది. అన్నిటికంటే ముందు మనం చేయవలసిన పని ఏమిటంటే ఉందంటే, బైక్ స్టార్ట్ కావడం లేదంటే పెట్రోల్ వస్తుందా లేదా అని అయితే చెక్ చేయాలి. పెట్రోల్ పైప్ లైట్గా అక్కడ క్రాక్ అయితే వచ్చింది, అందుకని దాన్ని కట్ చేసి ఫిట్ చేయడం అయితే జరుగుతుంది. ఇటు సైడ్ వచ్చి ప్లగ్ మనం ఆల్రెడీ ఒకటైతే తీసుకొచ్చుకున్నాం. కిక్కర్ అయితే ఫ్రీగా పోతుందా బాగుందని అయితే కొట్టి అయితే చూసాం. మన కిక్కర్ అయితే పర్ఫెక్ట్గా అయితే ఉంది, ప్రాబ్లం అయితే ఏం లేదు. ప్లగ్ క్యాప్ దగ్గర మీరు బాగా గమనించారంటే ఆ ప్లగ్ అనేది అర్త్ అయితే అవుతుంది. మనకి హెడ్ పైకి వచ్చేసి మీరు బాగా గమనించండి, కరెంట్ అనేది హెడ్కి అయితే టచ్ అవుతుంది. ఈ ప్లగ్ క్యాప్ అనేది ఫెయిల్ అయితే అయిపోయింది. మీరు బాగా గమనించండి. నేను ఇక్కడ కిక్కర్ కొడుతున్నా, మనకి స్పార్క్ వచ్చేసి ఆ బోర్కి అయితే హెడ్కి అయితే తగులుతూ ఉంది. ఒక టేప్ అయితే పక్కన అంగట్లో అయితే తెప్పించాను. బ్లాక్ టేప్ తీసుకొచ్చుకోకూడదన్న అంటే ప్రస్తుతానికి ఇదే ఉందని చెప్పారన్నారు. డోర్కి వచ్చిన తర్వాత మాత్రం ప్లగ్ క్యాప్ అయితే మార్చుకోండి అని అయితే చెప్పాం. ఈ ప్లగ్ క్యాప్ అనేది అర్థం అవుతుంది, అందుకని ఈ బైక్ అయితే స్టార్ట్ కావడం లేదు. నేను దానికి ప్లాస్టర్ అయితే వేయడం అయితే జరుగుతుంది. ప్లగ్ క్యాప్ వచ్చేసి డోర్కి వచ్చిన తర్వాత మార్చుకోమని అయితే చెప్పాం. మీరైతే గమనించండి, దానికి పూర్తిగా మనం ప్లాస్టర్ అయితే చుడుతున్నాం. ప్లాస్టర్ చుట్టిన తర్వాత స్టార్ట్ అవుతుందా లేదా ఒకసారి మీరైతే చూడండి. దీనికి 90% ప్రాబ్లం అయితే ఆ ప్లగ్ క్యాప్ అర్త్ కావడం వల్ల అయితే బైక్ అయితే స్టార్ట్ కావడం లేదు. మనకి సింపుల్గా అయితే ప్రాబ్లం అయితే అర్థమైపోయింది. ఒకసారి మీరు చూడండి. కిక్ కొట్టగానే సింపుల్గా బైక్ అయితే స్టార్ట్ అయిపోయింది. మనం అమౌంట్ అయితే ఏమి ఇప్పించుకోలేదు, మన గ్యారేజ్కి వచ్చే వాళ్ళ బంధువుల బైకే అది. అలాగే నెక్స్ట్ వచ్చేసి తాపలకుత్తూరు అనే ఊరికైతే వెళ్తూ ఉన్నాం. ఈ అన్న బైక్ స్టార్ట్ చేయడానికి ముఖ్యానికి మనం అయితే వెళ్తున్నాం. 2013-12 అప్పటి నుంచి మన గ్యారేజ్కి అయితే అన్న అయితే వస్తూ ఉన్నాడు. అప్పట్లో స్పెండర్ సెల్ఫ్ లేన్ బైక్ అయితే అన్న దగ్గర అయితే ఉండేది. నా మొదటి గ్యారేజ్ తారకరామ్ నగర్ భారత్ పెట్రోల్ బంక్ దగ్గర అయితే ఉండేది. అప్పటి నుంచి అన్న 2012 నుంచి మన దగ్గరికి అయితే వస్తున్నాడు. కాబట్టి మనకు కాల్ చేయగానే నేనైతే వస్తానని చెప్పాను. మన గ్యారేజ్ మనకి ఈరోజు ఫుల్ వర్క్ ఉందంటే ఇంకా ఎక్కడైతే చేయించుకోవడం, ఇంకా వారం రోజులైతే మన కోసం అయితే ఎదురు చూస్తాడు. కానీ మనకి గ్యారేజ్లో మన సొంత మనిషి మాదిరి మాకు అన్న అయితే పరిచయం, అంత క్లోజ్గా మనతో అయితే మూవ్ అయితే అవుతూ ఉంటాడు. ఇలా స్టార్ట్ కావడం లేదు జాను అని మనకి నిన్నైతే కాల్ చేశాడు. రేపు 9 గంటలకు నేనైతే ఊరికైతే వస్తానని చెప్పా. అందుకని ఇప్పుడు మనం ఆ బైక్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. మీరైతే గమనించవచ్చు, పచ్చని పల్లెటూరు అయితే మావి. రాయలసీమలో ఎక్కువగా నీళ్ళు అయితే ఉండవు, ఓన్లీ వర్షపు నీరు లేదా బోర్ మీద మాత్రమే ఆధారపడి వ్యవసాయం చేసుకునే పంటలు మా రాయలసీమలో.
మనం వెళ్ళే ఆ ఊరికైతే సరిగా రోడ్డు కూడా ఉండదు. మీరైతే ముందుకు వెళ్ళిన తర్వాత అయితే గమనించండి. నెక్స్ట్ వచ్చే ఊరు వచ్చేసి మనకి మల్లంపల్లి కనిపిస్తుంది. ఇక్కడ అన్న రైతు వాళ్ళు అయితే మొత్తం ఇక్కడ తూర్పు అయితే పోస్తూ ఉన్నారు. అంతా కంది అనుకుంటా, నాకు కూడా దూరం నుంచి సరిగా అయితే కనిపించడండి. ఆ కందిని అయితే తూర్పు అయితే పోస్తూ ఉన్నారు. నెక్స్ట్ మనం మల్లంపల్లి దాటిన తర్వాత ఇక్కడ నుంచి మనకు మట్టి రోడ్ అయితే ఉంటుంది. మెయిన్ రోడ్ తాపలకుత్తూరుకు వెళ్ళే రోడ్ అయితే అది ఎలా ఉంటుందో ఒకసారి అయితే మీరైతే గమనించండి. నేను మొన్న నా బైక్కి ఆయిల్ చేంజ్ చేసేటప్పుడు చైన్కి వచ్చేసి నేనైతే స్ప్రే అయితే యూజ్ చేయను, డీజిల్ యూజ్ చేస్తాను. నేను పల్లెటూరులకు కూడా బైక్ స్టార్ట్ కావడం లేదైతే వెళ్తూ ఉంటానని అయితే చెప్పాను. మీకు ఎందుకు ఇప్పుడు నేను పల్లెటూర్లకి వెళ్తూ ఉన్నప్పుడు దుమ్ము అవుతుంది, మీరైతే గమనించండి ఆ రోడ్లు ఎలా ఉంటాయో. మన గ్యారేజ్కి వచ్చే వాళ్ళ కోసం అయితే నేను కంపల్సరిగా ఎంత దూరం ఉన్నా కూడా బైక్ స్టార్ట్ కావడం లేదైతే వెళ్ళైతే చేసి వస్తాను. ఇలా చేసి రావడం వల్ల ఓన్లీ మా ఊర్లో డోన్లో ఆ ట్రాఫిక్ సామాన్లు ఉండే కాకుండా ఇట్లా దూరం వచ్చామంటే కాస్త మన మైండ్కి కూడా ప్రశాంతత అయితే అనిపిస్తూ ఉంది. ఆ వాతావరణం, ఆ ట్రాఫిక్ అవన్నీ విని 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 మనకి అదే మైండ్ సెట్లో అయితే ఉండిపోతాం. ఇలా బయటకు వచ్చామంటే కాస్త బ్రెయిన్ అనేది మనకు కూడా ఫ్రీ అయితే అవుతుంది. నాకు ఇలా పల్లెటూరుకి వస్తే ఎంతో ప్రశాంతంగా ఆ వర్క్ టెన్షన్ అవన్నీ వదిలేసి వేరే ప్రపంచానికి వచ్చిన ఫీలింగ్ అయితే ఉంటుంది. అంత ఆనందం, మన ఆనందం కోసం అలాగే కస్టమర్లు మన గ్యారేజ్కి వాళ్ళు వచ్చేవాళ్ళు ఇబ్బంది పడకూడదని రెండు కలుపుకొని మనం ఇదైతే ఇలా దూరం వచ్చి చేయడానికి గల కారణం. ఈ ఊరైతే మల్లంపల్లి, దీన్ని దాటిన తర్వాత నెక్స్ట్ మనకి తాపలకొత్తూరు అనే ఊరైతే వస్తుంది. ఆ ఊర్లో మనం చేయబోయే బైక్ అయితే ఉంది. ఇంకా ఒక 10 కిలోమీటర్స్ అలా ఉండొచ్చు అనుకుంటున్నా. 10 కిలోమీటర్స్ ఉండదు, ఒక 7 కిలోమీటర్స్ అలా ఉంటుంది అని అయితే అనుకుంటున్నాం. మనం ఆ ఊరికైతే ఈ ఊరు అయిపోయిందంటే నెక్స్ట్ ఆ ఊరికైతే వెళ్తున్నాం. ఇక్కడ ఒక తాత కూడా ప్లగ్ అయితే క్లీన్ చేసుకుంటున్నాడు ఎక్సెల్ బైకు. చూడాలా అని చెప్తే లేదు లేదు అని చెప్పారు. మనకి ఇంకా నెక్స్ట్ ఆ ఊరికైతే వెళ్తున్నాం. ఇక్కడ నుంచి అయితే రోడ్ అయిపోయింది, ఓన్లీ మట్టి రోడ్డే ఆ ఊరికైతే. ఎటువంటి తార్ రోడ్డు అటువంటిది అయితే ఉండదు. నైట్ పూట జర్నీ చేయాలన్నా కూడా వాళ్ళకైతే చాలా కష్టం, అంత ఘోరంగా అయితే ఉంటుంది. నేను దగ్గర ఒక 15 సంవత్సరాల నుంచి ఈ ఊరు రోడ్డు అయితే చూస్తూ ఉన్నాను. నేను భగవద్గీత ప్రచారం ప్రతి సండే వెళ్తాం కాబట్టి ఈ పల్లెటూర్లన్నీ నాకు ఈ ఊర్లో వాళ్ళు కూడా కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత సందులు తిరగరేమో కానీ మేము భగవద్గీత ప్రచారం వచ్చామంటే ప్రతి ఇల్లు ఇది లేదనుకోకుండా టచ్ చేసి ప్రతి ఒక్కరిని అడిగైతే వెళ్తాం భగవద్గీత గ్రంథాల గురించి మీరు ఏమైనా తీసుకుంటారా అని. కాబట్టి అలా నాకు అన్ని ఊర్లు, నా ఇటు రాయలసీమలో కర్నూలు జిల్లా, నంద్యాల జిల్లా, మాది నంద్యాల జిల్లాలోకి వెళ్ళింది, మాకు కర్నూలే దగ్గర. అన్ని పల్లెటూర్లు అయితే ప్రతిదీ మనం ప్రతి సండే అయితే భగవద్గీత ప్రచారానికి వెళ్ళి తిరుగుతూ ఉంటాం కాబట్టి అన్ని ఊర్లు నాకు తెలిసినవే. ఈ రోడ్డు అయితే మీరైతే గమనించండి, పూర్తిగా మట్టి దారి. ఇదే వీళ్ళకి మెయిన్ దారి, వేరే దారి అయితే లేదు. తాపలకొత్తూరుకి వెళ్ళాలంటే ఇదే డోన్ నుంచి తాపలకొత్తూరుకి వెళ్ళాలంటే వాళ్ళకి మెయిన్ రూట్ ఇది. ఓన్లీ మట్టి దారితోనే ఉంది, మీరైతే చూడొచ్చు. ఇంకా గుంతలు ఉంది. ఇంకా ముందుకు వెళ్ళారంటే కొండల మధ్య నుంచి అయితే ఆ ఊరు అయితే వెళ్తుంది. అంటే అంత పెద్ద కొండలేం కాదు, నార్మల్గా. ఇక్కడ అక్క వాళ్ళు అన్న వాళ్ళు అంతా కలిసి ఎద్దుల బండి మీద అయితే వెళ్తూ ఉన్నారు. ప్రశాంతంగా వాళ్ళని చూస్తేనే చిన్నతనం అనేది గుర్తొస్తూ ఉంది. పచ్చని వాతావరణంలో ఇలా మట్టి రోడ్లో వెళ్తూ ఉంటే ఆ ఫీల్ అనేది మనకి వేరైతే ఉంటుంది. ప్రశాంతత కోసం ఇలా అప్పుడప్పుడు వస్తూ ఉండాలి. అలాగే ఆ అన్న బైక్ అనేది స్ప్లెండర్ ప్లస్ 2 బైకులు అయితే ఉన్నాయి. 2012 ఆ టైం నుంచి మన గ్యారేజ్కే వస్తున్నారంటే మనం కంపల్సరీగా స్టార్ట్ కావడం లేదంటే వెళ్ళాలి, అది మన బాధ్యత. కంపల్సరీగా మనం వెళ్ళైతే చూసి రావాలి. ఇప్పుడే కాదు, ఇంకా ఇంతకు ముందుకు దగ్గర ఒక 2 సంవత్సరాల ముందుకు పల్సర్ బైక్ కూడా పొలంలో నడిపి క్లచ్ ప్లేట్ల అసెంబ్లీ అయితే పోయాయని చెప్పాడు. ఇదే మట్టి రోడ్లో నేను అప్పుడు FZ బైక్ ఉండేది, ఆ బైక్తో అయితే నెట్టుకుంటూ కాలుతో నెట్టుకుంటూ డోన్ వరకు అయితే వచ్చా. ఈ రోడ్డు అయితే గమనించండి, పూర్తిగా గుంతలతో అయితే నిండిపోయింది. రోడ్డు వేస్తే ఈ ఊరికైతే కాస్త అయితే బాగుంటుంది. వీళ్ళు ఎక్కువగా కోరుకునేది, ఆ ఊరు వాళ్ళు కూడా చెప్పకపోయినా బయటికి వాళ్ళు కోరుకునేది ఏదైనా ఉందంటే మా ఊరికి రోడ్డు పడితే బాగుంటుందని వాళ్ళ కోరిక కూడా ఉంటుంది. ఈ రోడ్డు అయితే మీరైతే గమనించండి, మొత్తం గుంతలతో అయితే నిండిపోయింది. నాకు తెలిసి ఇది పత్తికొండ నియోజకవర్గంలోకి వస్తుంది అనుకుంటా. అంత పర్ఫెక్ట్గా అయితే మనకి ఏ దాంట్లోకి, ఇప్పుడు ఇది మారిన తర్వాత జగన్ వచ్చి జిల్లాలు వేరు చేసిన తర్వాత మా ఊర్లు కూడా ఏవేవి ఎక్కడ పోతాయని అంత కరెక్ట్ థాట్ మాకు కూడా లేకుండా అయిపోయింది. ఏ ఊరు ఎక్కడ ఉన్నాయి, ఇటు నంద్యాల జిల్లాలోకి వచ్చాయా, ఇటు కర్నూలు జిల్లాలోకి వచ్చాయా పల్లెలు అని. మా సొంత ఊరు వచ్చేసి కర్నూలు జిల్లాలో ఉంది, మేము ఇప్పుడు ఉండేది డోన్లో ఉన్నాం. ఇక్కడ తాత వాళ్ళు అయితే గొర్రెలు అయితే పెట్టుకొని ఉన్నారు, చూడడానికి బాగుంది అక్కడ ప్రశాంతంగా. మనకు ప్రశాంతంగా అనిపిస్తుంది, వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది చలికి. ఆ చలిలో అక్కడ గొర్రె దగ్గర పడుకొని ఉండాలి అంటే అదంతా. ఈ అడవిలో పాములు అవన్నీ ఉంటాయి, వాళ్ళు నైట్ కూడా అదే గొర్రెల దగ్గర అయితే ఉంటారు. దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ మనం కాల్ చేసి అడిగితే దారిలోనే నా బైక్ పల్సర్ బైక్ అయితే ఉంటుంది, పొలంలో అయితే వర్క్ చేస్తున్నాం, మీరైతే అక్కడికి వచ్చేసేయండి అని చెప్పాడు. మనం బైక్ అయితే చూసుకుంటూ వెళ్తున్నాం, ఏదైనా ఆపాడా ఎక్కడైనా అని. మీరైతే చూడొచ్చు, ఈ రోడ్డు పడితే ఈ ఊరికి చూడాలని అయితే నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా.
ఒకరోజు నాకు రావడానికి ఇబ్బందిగా ఉంది ఈ రోడ్లో. వీళ్ళు ప్రతిరోజు ఏదైనా హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఎమర్జెన్సీ అయినా ఏదైనా కూడా ఇదే రోడ్లో అయితే వెళ్ళాలి వాళ్ళు. కాబట్టి ఈ రోడ్డు పడితే కాస్త చూడాలని అయితే నేను అనుకుంటున్నా. ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా కూడా రోడ్డు అయితే పడతారని అయితే నేనైతే అనుకుంటున్నా. ఇక్కడికి ఎదురుగా మనకి పల్సర్ బైక్ అయితే కనిపిస్తుంది. ఈ బైక్ అయితే అన్నదే. ఈ బైక్ దగ్గర నేను పొలంలో వర్క్ అయితే చేస్తూ ఉంటానని చెప్పారు. మనం ఇక్కడ పొలం అయితే కనిపిస్తుంది. మీకు లోపలికి వెళ్ళి అన్న ఇక్కడ ఉన్నాను అని అయితే చెప్పాడు. అన్న దగ్గరికి అయితే వెళ్దాం. మీరైతే అన్న అయితే రైతు, బాగా పెద్ద ఏజు. ఆ చివర అయితే ఉన్నాడు. మనం విజిలేసి అయితే పిలిచాము. ఆ చివర మీకైతే జూమ్ చేసి అయితే చూపిస్తే అక్కడ మాడి చెట్టు ఉంది. ఆ మాడి చెట్టు దగ్గర అయితే పనులు అయితే చేసుకుంటున్నారు. అన్న రైతు అని చెప్పాను కదా, అన్న వాళ్ళ పొలం అయితే ఇది. అలాగే అన్నకి ఒక బుడ్డల మిల్లు కూడా, జిన్ను కూడా ఉంది. దాన్ని కూడా వెళ్ళి ఆడిస్తుంటాడు. బుడ్డలు అంటే వేరుశనగలు, మా లోకల్ లాంగ్వేజ్లో మేము బుడ్డలు అని అంటాం. ఇక్కడ కంది బుడ్డలు అన్నీ అయితే అన్న వాళ్ళు అయితే వేశారు. కంది చేను అయితే కోసి ఇక్కడ కుప్పేశారు. అక్కడ మీకు ఎదురుగా కనిపిస్తున్నారు కదా, టవల్ వేసుకొని అన్న అయితే వస్తున్నాడు. ఆ అన్నదే మనం చేయవలసినది. మన గ్యారేజ్లో ఒక మనిషి మాదిరి, సొంత మనిషి మాదిరి మాకైతే చిన్నప్పటి నుంచి పరిచయం. నాకు ఒక 16 సంవత్సరాలు ఉన్న వయసు నుంచి మనకి పరిచయం. ఇప్పుడు 30 ఏళ్ళు అంటే దగ్గర దగ్గర ఒక 15 ఏళ్ళ నుంచి చూస్తున్నాం. 15-12 సంవత్సరాల నుంచి అయితే అన్ననైతే చూస్తున్నాం. కంది బుడ్డలు అయితే లాస్ట్కి అయితే ఉన్నాయి. 2 తిందామని అయితే తీసుకుంటున్నాం. గంట లోపల ఎదురుగా అయితే అన్న అయితే వస్తున్నాడు. మీకైతే చూపిస్తాను. ఇంకొకసారి అయితే జూమ్ చేస్తాం, మీరైతే గమనించండి. అక్కడ చెయ్యి ఊపుకుంటూ మనం అయితే చెయ్యి ఊపు అని చెప్తే చెయ్యి ఊపుకుంటూ అయితే అన్న అయితే వస్తున్నాడు. రైతు మీరైతే చూడండి. స్ప్లెండర్ ప్లస్ బైకు, ఒక పల్సర్ బైకు. అన్నతమ్ముళ్ళు వీళ్ళు 4 ఉన్నారు. అన్ని బైకులు అయితే మన గ్యారేజ్ దగ్గరికి అన్న వాళ్ళవి అయితే అన్నీ అయితే వస్తాయి. వాళ్ళ బైకుల్లో ఒక గ్లామర్ బైక్ అయితే ఉంటుంది. అది మా ఫ్రెండ్ బైక్. దానిపై నుంచి ఆ బైక్తో నాకు ఎన్నో స్వీట్ మెమరీస్ కూడా ఉన్నాయి. ఆ బైక్ గ్లామర్ బైక్తో ఇక్కడ వేరుశనగకి నీళ్ళు కూడా పడుతూ ఉన్నారు. అన్న దగ్గరకు వచ్చి బైక్ ప్రాబ్లం ఏమిటి, ఎందుకు స్టార్ట్ కావడం లేదని మనం వెళ్ళి ఇంటి దగ్గరకు అయితే చెక్ చేయడం అయితే జరుగుతుంది. ఈ పొలాలను వదిలిపెట్టి మనకైతే వెళ్ళాలనిపించడం లేదు. ఆ ట్రాఫిక్ సౌండ్లు అవన్నీ విని ఇక్కడికి వస్తే కాస్త ప్రశాంతత అయితే, ప్రశాంతమైన ఫీలింగ్ ఉంది ఇక్కడ. సబ్స్క్రైబ్ చేయలే మా దాన్ని, చేద్దాంలే. ఫస్ట్ అని బండి చూద్దాంపా. యూట్యూబ్లో నీ వీడియోస్ రావడం లేదని అయితే అడుగుతూ ఉన్నాడు. మనం సబ్స్క్రైబ్ చేసుకోవాలని అయితే చెబుతున్నాం. ఇంటి దగ్గరకు వెళ్ళి అక్కడ బైక్ అయితే ప్రాబ్లం ఏమిటని అయితే చెక్ చేయడం అయితే జరుగుతుంది. ఆ ప్రాబ్లం ఏమిటి, ఎలా సాల్వ్ చేసాం అనేది కూడా మీకు అయితే క్లారిటీగా అయితే చూపిస్తా. ఇల్లు అయితే మనం చూసాం, ఇంతకుముందుకే తెలుసు. మనం 3-4 సార్లు అయితే ఇక్కడ బైక్ ఇంటి దగ్గరకు వచ్చి రిపేర్ చేసి వెళ్ళడం అయితే జరిగింది. యూట్యూబ్ లేని సమయంలో, యూట్యూబ్ ఉన్నప్పుడే కాదు, యూట్యూబ్ లేనప్పుడు కూడా మనం వెళ్ళి మనకు రెగ్యులర్గా వచ్చే బైక్లు అయితే మనం వెళ్ళి చేసి రావడం అయితే జరుగుతుంది. అది మన బాధ్యత. మన గ్యారేజ్కి వచ్చే వాళ్ళు ఎక్కడైనా ఇబ్బంది పడుతున్నారంటే మధ్యలో మనకు కాల్ చేశారంటే అది చూసి వెళ్ళి రావడం వచ్చేసి మన బాధ్యత. ఎందుకంటే మనం ఇప్పుడు నేను జీవిస్తున్నానంటే కారణం నాకు షెడ్కి వచ్చే కస్టమర్లు. యూట్యూబ్ నుంచి ఇప్పుడైతే పర్లేదు, బైకులు బాగున్నాయి. కానీ అంతకుముందు కూడా నాకు రెగ్యులర్గా వచ్చే బైకులని నేను వాటిని మిస్ చేసుకోకూడదు. ఎందుకంటే వాళ్ళ నుంచే నేనైతే ఇప్పుడు వరకు నేను సర్వైవ్ అయ్యుకుంటూ వచ్చానంటే ఆ బైకులే. కాబట్టి వాళ్ళు ఎక్కడైనా ఇబ్బందిగా ఉన్నారంటే నా బాధ్యత అది, ఆ బైకులని నేను జాగ్రత్తగా చూసుకోవడం. ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఆ బైక్ ఏమిటి, దాని వర్క్ ఏమిటి, ఎందుకు స్టార్ట్ కావడం లేదు అని అయితే చూసి అయితే మీకు ప్రాబ్లం సాల్వ్ చేసి చూపిస్తా కంపల్సరీగా. మ్యాక్సిమం లేదా డోన్కి అయితే నెట్టుకుంటూ పోవాల్సి వస్తుంది ఇక్కడికి రాలేదంటే. అన్నకి పొలంలో వర్క్ అయితే ఉంది. పొలంలో తిరగడానికి ఈ పల్సర్ బైక్ మీద తిరగాలంటే ఇబ్బంది అని అయితే చెప్పారు. అందుకని ఆ స్ప్లెండర్ బైక్ అయితే రెడీ చేసేయమని చెప్పారు. మనం దగ్గరకైతే వచ్చేసాం. ఇక్కడ మీరైతే చూస్తే ప్రతి చోట మనకి ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం అయితే చూపిస్తుంది. ఇక్కడ ట్రాక్టర్ దగ్గర ఒక జిన్ అయితే ఉంది కదా, ఇదైతే అన్నది. దీన్ని కూడా ఒకసారి అయితే చూపించండి అని అయితే అడుగుతున్నారు. దానికి బుడ్డలు తీపించడానికి అయితే అన్న అయితే వెళ్తూ ఉంటారు. ఎదురుగా మనకి పక్కన ఇక్కడ ఎద్దులు అయితే కనిపిస్తున్నాయి మీకు. ఆ ఎద్దులు ఉన్నదే అన్న వాళ్ళ ఇంట్లో. నేను చాలాసార్లు అయితే వచ్చా, ఓన్లీ బైక్ రిపేర్ ప్రాబ్లం ఉన్నప్పుడు వచ్చారు. రీసెంట్గానే భగవద్గీత ప్రచారం అయితే చేసాము. ఈ ఊర్లో ఒక 200 కుటుంబాలు, చాలా చిన్న ఊరు తాపలకొత్తు ఊరు అనేది. అందుకని వీళ్ళు రోడ్డు వేయడం లేదనుకుంటున్నాను నేనైతే. ఇంత చిన్న ఊరుకు ఎందుకులే అనే ఉద్దేశంతో రోడ్డు వేయడం లేదు ఏమో. కానీ చిన్న ఊరైనా ఏదైనా కూడా రోడ్డు వేస్తే ఈ ఊరికైతే మేము మొదటి నుంచి చూడాలని ఏదైనా ఆశ మిగిలి ఉందంటే ఇటు సైడ్ వస్తే రోడ్డు వేస్తే బాగుంటుంది అని మనకి ఒక కోరిక అయితే అనిపిస్తుంది. ఇక్కడ స్ప్లెండర్ బైక్ ఉంది కదా, ఈ బైక్ అయితే మనకైతే స్టార్ట్ కావడం లేదు. సడన్గా సెల్ఫ్ కాకుండా అయిపోయిందని అయితే చెప్పాడు. మనం డబల్ స్టాండ్ వేసుకొని ప్రాబ్లం ఏమిటని అయితే చెక్ చేద్దాం అనుకున్నాం. ఇక్కడ సరిగా కనిపించదని బయట వైపు అయితే తీసుకొని వెళ్ళాలనుకున్నాం. ఇక్కడ మీరైతే చూడండి, మొత్తం ప్రశాంతమైన వాతావరణం. ఇది మా రాయలసీమ స్టైల్. నేను పెళ్లి చేసుకునేది శ్రీకాకుళం, అక్కడ చుట్టూ వరిమల్లు నీళ్ళతో ఉంటుంది. కానీ మా రాయలసీమలో గట్టి నీళ్ళ ఎక్కువ ఉంటుంది. ఓన్లీ వర్షం నుంచి లేదా బోర్ల నుంచి వ్యవసాయం.
బైక్ ఇక్కడ వచ్చి పవర్ వస్తుందా లేదా అని మనం చెక్ చేయడం అయితే జరుగుతుంది. కరెంట్ వస్తుందా లేదా అని సడన్గా ఆగిపోయిందంటే ఒకటి ఫీజులు అయితే పోయి ఉండాలి, రెండు ఏదైనా వైర్ అయినా కట్ అయి ఉండాలి. ఏది ప్రాబ్లం అని అయితే మనం అయితే చెక్ చేయడం అయితే జరుగుతుంది. మీటర్లో డిస్ప్లే అయితే కనిపించడం లేదు. ఇక్కడ మనం కిక్కర్ కొట్టగానే పవర్ అయితే వస్తలేదు. ప్రాబ్లం ఏమిటి, పవర్ వస్తలేదంటే ఫీజులు పోయాయా, ముందుగా లాక్ సెట్ వైర్ ఏమన్నా కట్ అయిందా మనకైతే డౌట్ ఉంది. ఈ రూట్ అయితే మీరైతే చూస్తున్నారు, గుంతలు ఉంది కాబట్టి ఏదైనా లాక్ సెట్ వైర్ కట్ అయిందని ఇక్కడ చేయి పెట్టి చూడగానే మనకి ఆ రెడ్ వైర్ అయితే కట్ అయితే కనిపించింది. ఇక్కడ మీకు క్లారిటీగా అయితే చూపిస్తాయి ఇది ఎందువల్ల మనకి స్టార్ట్ కావడం లేదంటే, లోపల మనకి లాక్ సెట్ దగ్గర పైన ఎక్కడైతే లాక్ సెట్ లేక వైర్ అయితే పోతుందో అక్కడ రెడ్ వైర్ అయితే కనిపిస్తుంది. నా చెయ్యి అయితే అంత దూరం వెళ్ళడం లేదు. నోస్ ప్లేర్ తీసుకొని ఆ వైర్ని అయితే బయటకైతే నేను లాగుతా. మీరు లాగిన తర్వాత మీరైతే గమనించండి దాన్ని ఎందువల్ల కట్ అయింది అంటే, మామూలుగా యాసిడ్ అయితే ఫామ్ అయితే ఉంటాయి. ఎక్కువ సర్వీసింగ్ చేయించినా కూడా రోడ్డు ముఖ్యానికి ఇది గుంతలు ఉంది. మనకి ఆ కదుల కుదపటాలకి ఇలా ఎక్కువగా కదలడంలో గుంతల్లో ఈ విధంగా వైర్లు అయితే మనకైతే కట్ అవుతాయి. డూమ్ ఇప్పి దాన్ని డైరెక్ట్గా జాయింట్ చేసి అన్నకి రెడీ చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది. డోన్కి వచ్చిన తర్వాత నువ్వు ఫ్రీగా ఉన్నప్పుడు ప్రతిరోజు డోన్కి వచ్చేకైతే ఉండదు, ఇక్కడ వర్క్ అయితే ఉంటుంది. ఆ వర్క్ ఉండడం వల్ల నువ్వు ఫ్రీగా ఉన్నప్పుడు వచ్చి అయితే లాక్ సెట్ అయితే కంపల్సరీగా మార్పించుకోవాలని అయితే చెప్పాం. అంత లోపల దీన్ని రెడీ చేసి అయితే ఆ వైర్లను అయితే నేను జాయింట్ చేసి అయితే చూపిస్తాను. ఆ లాక్ సెట్కి వచ్చిన జంక్షన్ మొత్తం బయటకైతే ఒక వైర్ పోయింది, రెండో వైర్ కూడా నేనైతే తెంపేయడం అయితే జరుగుతుంది. రెండు వైర్లు అయితే బయటకైతే మీరు అయితే చూడండి, రెండు వైర్లను అయితే తెంపేసారు. లాక్ సెట్ కూడా అది బయటికి తాళాల ఆన్లో ఉన్న కూడా వచ్చేస్తుంది. చేపించిన లాక్ సెట్ అది, దీని ఒరిజినల్ కీ అయితే పోయింది అన్న వాళ్ళు అయితే చేయించుకున్నారు. డోన్కి వచ్చిన తర్వాత కొత్త లాక్ సెట్ అయితే వేయించుకొని చెప్పాం. ఈ రెండు వైర్లను అయితే నేను లోపల ఉన్న వైపు నుంచి వచ్చినవి నేనైతే కట్ చేసి పెడుతూ ఉన్నా. నేను ఈ రెండు వైర్లు ఎప్పుడైతే జాయిన్ చేసామో ఆ బైక్ అనేది స్టార్ట్ అవుతుందా లేదా మీరు ఒకసారి అయితే చూడండి లాస్ట్ వరకు. మన సబ్స్క్రైబర్ వెహికల్ కానీ ఎవరైనా దూరంలో మన డోన్ చుట్టుపక్కల ఒక 40-30 కిలోమీటర్ల దూరంలో ఆగిపోయిందంటే నాకైతే కాల్ చేయండి. నేను ఫ్రీగా ఉన్నానంటే కంపల్సరీగా వచ్చి అయితే హెల్ప్ అయితే చేస్తాను. నాకు చేతనైనంత వరకు నాకు కుదిరితే మాత్రం కంపల్సరీగా అయితే వస్తాను. బైక్ స్టార్ట్ చేసి అయితే మీకు అయితే చూపిస్తాను. ఒకసారి అయితే మీరైతే చూడండి. ఈ రెండు వైర్లు జాయిన్ చేసిన తర్వాత దీనికి పెట్రోల్ కూడా మనం అయితే తీయడం అయితే జరిగింది. వారం రోజులు అయితే బైక్ అయితే సైడ్కి పెట్టినారంటే మనకి కార్బొరేటర్లో ఉన్న పెట్రోల్ అనేది చనిపోయి ఉంటుంది, అంటే పవర్ అయితే పోయి ఉంటుంది. కిక్కర్ కొట్టగానే మనకి కరెంట్ అయితే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి కార్బొరేటర్లో ఉన్న పెట్రోల్ అయితే బయటకు అయితే తీయడం జరుగుతుంది. ఇక్కడ మీకు సరిగా కనిపించడం లేదు కానీ మనకి ఆ సౌండ్ అయితే వినిపిస్తుంది, పవర్ అనేది వస్తుంది. కార్బొరేటర్లో ఉన్న పెట్రోల్ అయితే కంపల్సరీగా ఎక్కువ రోజులు మూలకు పెట్టామంటే తీసేసుకోవాలి. అందులో పవర్ ఉండదు కాబట్టి మనకి త్వరగా అనేది స్టార్ట్ కాదు. నేను కింద మొత్తం అయితే ఆ కార్బొరేటర్లో ఉన్న పెట్రోల్ మొత్తం అయితే కిందికి అయితే పారబోసాను. తర్వాత ఇప్పుడు బైక్ స్టార్ట్ అవుతుందా లేదా ఒకసారి మీరైతే చూడండి. పెట్రోల్ లేదని అయితే మనం అయితే పెట్రోల్ అయితే తెప్పించాము. డైరెక్ట్ సిస్టమా, అందుకే బ్యాగ్ పెద్ద గుట్టించాడు. పెట్రోల్ దండి ఉందన్నా కొద్ది చిన్న లాస్ట్ కొద్దిగా ఉంటుంది. అది ఇట్లా కలుపుకొని చెలుపు కదా పని అయిపోయినమ్మడే తీసేసుకో. నువ్వు డోన్కి వచ్చే వరకు నీకు అవసరం అయిపోయింది తీసేసేయి. నీకు అవసరం అయిపోయింది తీసేసేయి. అవసరం ఉన్నప్పుడు నీ పని అయిపోయిందంటే అయిపోయి తాళాల బదులు ఇవి. నువ్వు డోన్కి వచ్చినప్పుడు లాక్ సెట్ మారుస్తాను నేను. నువ్వు ఎన్ని రోజులు తిరుక్కుంటావు నీకు ఫ్రీగా ఉన్నప్పుడు వచ్చేసి డోన్కి. పెట్రోల్ రిజర్వ్ పడింది, అదొకటి పెట్రోల్ మారిపోయాను. పెట్రోల్ మారుదాం లేదండి. మెకానిక్ చేయలేనా? స్టార్ట్ చేద్దాం ఒకసారి, స్టార్ట్ చేద్దాం నీకు అర్థమవుతుంది. అవి జేంటి రెండు కొద్దిసార్లు ఊరికా అది జేంటి వేసినామంటే బాయ్ 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 బాయ్.
బైక్ స్టార్ట్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయించి అన్న సబ్స్క్రైబ్ చేయి అంటే మనం యూట్యూబ్లో చేయించి మనం తిరిగి అయితే డోన్కి అయితే వెళ్తున్నాం. ఇక్కడ తాత గొర్రెలు అయితే అల్లించుకొని అయితే వెళ్తున్నాడు మేతకి. అమౌంట్ ఎంత ఇప్పించుకున్నామని అయితే మీరు అయితే అడగొచ్చు. అమౌంట్ అయితే నేనైతే ఏమైతే తీసుకోలేదు. ఇంత దూరం నా కోసం వచ్చావు, పెట్రోల్ కన్నా తీసుకొని ఇవ్వబోయాడు. ఏం అవసరం లేదు, నువ్వు డోన్కి వచ్చినప్పుడు లాక్ సెట్ మార్చినప్పుడు కావాలంటే ఇద్దులే, ఇప్పుడైతే ఏం అవసరం లేదని అయితే నేనైతే ఏదైతే తీసుకోలేదు. బలవంతంగా అన్న అయితే ఇవ్వబోయాడు. పెట్రోల్ ఖర్చుకైనా పెట్టుకొని నువ్వు ఇంత దూరం వచ్చినావు కదా అని అమౌంట్ అయితే బయటకైతే తీశాడు. వద్దని అయితే చెప్పాను. నేను చిన్నప్పటి నుంచి నా దగ్గరికి రిపేర్కి అయితే వస్తున్నారు, నేనైతే తీసుకోలేదు. అందుకని నాకు కూడా ప్రశాంతత ఉంటుంది అలా వెళ్ళి బయటికి చేసి వస్తే బైక్లో. నెక్స్ట్ డోన్కి వచ్చినప్పుడు అయితే లాక్ సెట్ అయితే మార్పించుకోమని చెప్పాను, మార్పించుకుంటానని చెప్పారు. ఇంకా గ్యారేజ్కి వెళ్ళి మనం ఉన్న బైక్లో అయితే ఇంజన్ ఫిట్టింగ్ చేయడం అయితే జరుగుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీ బైక్ కూడా మన డోన్ చుట్టుపక్కల ఎవరైనా స్టార్ట్ కావడం లేదంటే నాకు కాల్ చేశారంటే నేను కుదిరితే కంపల్సరీగా అయితే వస్తాను. కాస్త వర్క్ ఉంటే మాత్రం కస్టమర్లను, ఇక్కడ ఉన్న కస్టమర్లు ఇబ్బంది పడతారు అని అనిపిస్తే మాత్రం రావడం అయితే కుదరదు. ఫ్రీగా ఉంటే మాత్రం కంపల్సరీగా నేను వచ్చి చేయడం అయితే జరుగుతుంది. కంపల్సరీ లాస్ట్ వరకు చూసిన వాళ్ళు అయితే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్.